ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దురుసు ప్రవర్తన ఘటన వివాదాస్పదంగా మారింది. నిన్న విశాఖ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ విషయంలో ఆయన విమానయాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని తీవ్రంగా తీసుకున్న విమానయాన సంస్థలు తమ విమానాల్లో జేసీ ప్రయాణించకుండా నిషేధం విధించాయి. ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భద్రతా చర్యలకు ఎవరు విఘాతం కలిగించినా చర్యలు తప్పవన్నారు. బోర్డింగ్ పాస్ కోసం విశాఖ విమానాశ్రయాధికారులతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. జేసీ ప్రవర్తన, అక్కడ జరిగిన ఘటనలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని అధికారులను కోరింది. సీసీటీవీ దృశ్యాలు అందించాలని పేర్కొంది. గురువారం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి ఇండిగో విమానానికి బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డింగ్ పాస్ సమయం అయిపోయిందని చెప్పగా జేసీ వారితో వాగ్వాదానికి దిగారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ను దివాకర్ రెడ్డి కలిశారు. కొద్దిసేపు సమావేశం అనంతరం బయటకు వస్తున్న జేసీని మీడియా ప్రతినిధులు వివరణ అడగ్గా సారీ అంటూ వెళ్లిపోయారు. Airlines have actually barred you, sir. Is there anything that you want to say? విమాన సిబ్బందిపై జేసీ దురుసు ప్రవర్తనపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. భద్రతా సిబ్బంది వివరణ మేరకే విమానయాన సంస్థలు చర్యలు తీసుకున్నాయన్నారు. దివాకర్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో వచ్చి ఆయన ఏమన్నారు, గంట సేపు నేను వెయిట్ చేశాను, మాకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్నారు. మా ఏవియేషన్లో థర్డ్ ఎంపైర్ ఉంటుంది, సీసీటీవీ కెమెరా. సో ఆ కెమెరా టైమింగ్స్ రికార్డ్ చేస్తుంది. సో ఆయన చెప్పింది అది అంతవరకు అవాస్తవమని తేలింది. సో అది టైమింగ్స్ రికార్డ్ చేసింది, ఈయన చెప్పింది ఉంది. ఆ కారు వచ్చిన దానిలో అందరూ ఉన్నారు, వారి నిర్ణయం తీసుకొని ఆ రవీంద్ర గైక్వాడ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక కమిటీ టు బి హెడెడ్ బై రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ 3 లెవెల్స్లో ఐడెంటిఫై చేశారు. సో ఆ లెవెల్స్ వారి నిర్ణయం తీసుకుంటారు. తమ విమానాల్లో దివాకర్ రెడ్డి ప్రయాణం చేయకుండా అనేక విమానయాన సంస్థలు ఇప్పటికే నిషేధం విధించాయి.